గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ములాఖాత్ అయ్యారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీకి సౌకర్యాలు కల్పించాలంటూ ఆయన తరపున న్యాయవాది చిరంజీవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 20 ఏళ్ల పాటు ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. జగన్ ములాఖాత్ సమయంలో వంశీకి భరోసా ఇచ్చి పార్టీ అండగా నిలబడుతోందని తెలిపారంటున్న చిరంజీవితో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ములాఖాత్లో కలిసి ఆయనతోటి ముచ్చటించారు. దాదాపుగా గంట సేపు పాటు వారిద్దరి మధ్య కూడా సంభాషణ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ఉన్నటువంటి లాయర్ చిరంజీవి ప్రస్తుతం మనతో ఉన్నారు. లోపల ములాఖాత్లో జగన్ గారిని కలిసినప్పుడు వంశీ గారు ఎటువంటి విషయాలను చెప్పడం జరిగింది, అలాగే ప్రస్తుతం ఆయనకి బెయిల్ రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది, అలాగే జైల్లో ఆయనకు సౌకర్యాలు కావాలంటూ కూడా పిటిషన్ వేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాలు మనతో మాట్లాడడానికి చిరంజీవి గారు. సార్ చెప్పండి, ఆల్రెడీ వంశీ గారి కోసం మీరు ఆల్రెడీ పిటిషన్ వేసి ఉన్నారు. దానికి సంబంధించి అంటే లోపల సౌకర్యాలు లేవు, ఆయనకున్న హెల్త్ కారణాలుగా అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది? ఇప్పుడు వల్లభనేని వంశీ గారు గత 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో రాజకీయంగా ఉన్నారు. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కూడా చేశారు. బెస్ట్ నెంబర్ 1 ఎమ్మెల్యే ఆఫ్ ది స్టేట్గా కూడా ఎలక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయనకు కొన్ని ఎమ్యూనిటీస్, కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. ఆయనకు టైల్పోర్ట్ ఫ్రాక్చర్స్ అవన్నీ ఉన్నాయి. వాటికి కావాల్సిన కొన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి ఎమ్యూనిటీస్ పిటిషన్ మేము కోర్టులో ఫైల్ చేసాం. ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్. ఓకే, అంటే ఈరోజు ములాఖాత్లో జగన్ గారు ఆల్రెడీ వంశీ గారిని కలిశారు. ఆల్రెడీ రాజకీయాలు పక్కన పెడితే ఈ కేసుకి సంబంధించి ఎటువంటి భరోసాని ఇచ్చి ఉన్నారు? ఈ కేసు అనే కాదు, ఎటువంటి తప్పుడు కేసు పెట్టినా కూడా వల్లభనేని వంశీకి అతని కుటుంబానికి పార్టీ పూర్తిగా అండ ఉంటుందని జగన్మోహన్ గారు చెప్పారు. అంటే ఆల్రెడీ ఈ కేసుకి సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా వేసి ఉన్నారు. బెయిల్కి సంబంధించి కూడా అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి మరొకసారి అంటే బెయిల్ ఒకసారి వేశారు, దానికి సంబంధించినటువంటి వాదనలు జరిగాయా? మరొకసారి ఎప్పుడు జరిగే అవకాశం? మేము బెయిల్ పిటిషన్ వేసాం. ఇప్పుడు దాంట్లో నోటీసులు ఇవన్నీ ఉన్నాయి. పైగా పోలీస్ కస్టడీ పిటిషన్ వేశారు. 10 రోజులు అడిగారు. ఆ కస్టడీకి సంబంధించిన నోటీస్ మాకు ఇవ్వాలి. ఇవన్నీ వాదోపవాదనలు ఇంకొక 2-3 డేస్లో ఈ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. అంటే కస్టడీకి ఇవ్వడం, కస్టడీ పిటిషన్ ఒక ఎత్తు అయితే ఈయన పైన పీటీ వారెంట్ ఇచ్చేందుకు అటు గన్నవరంకి సంబంధించినటువంటి ఒక కేసులో, అలాగే నూజివీడికి సంబంధించిన కేసులో కూడా పీటీ వారెంట్ ఇష్యూ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ముందస్తు బెయిల్కి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? పీటీ వారెంట్ 1 or 2 కేసుల్లో వేసే అవకాశం ఉంది. అవి కూడా అబ్సల్యూట్లీ ఫాల్స్ కేసెస్ అండి. అవి వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడతాము. ఇప్పుడు ప్రస్తుతం సత్యవర్ధన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ ఎపిసోడ్ని ఒక సినిమాలో పెట్టినా కూడా నమ్మనంత హాస్యాస్పదంగా తయారు చేస్తారు ఈ పోలీసు. అంటే సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఏదో నిన్న సత్యవర్ధన్ నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకొచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు. సో సత్యవర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీకు ఇవ్వడం ఏమైనా జరిగిందా, లేదంటే సత్యవర్ధన్ని డైరెక్ట్గా హైదరాబాద్కి వంశీ గారు తీసుకువెళ్లారు బెదిరించి అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు వాస్తవం? అవన్నీ పూర్తి అబద్ధాలమ్మా. సత్యవర్ధన్ స్వయంగా SC/ST కోర్టు జడ్జి గారికి ఆయన 15A ప్రకారం ప్రతి ఫిర్యాదుకి అంటే డీఫాక్టో కంప్లైంట్కి నోటీస్ ఇస్తారు. ఎప్పుడైనా బెయిల్ పిటిషన్స్ చేసినప్పుడు దీంట్లో 93 మంది ముద్దాయిలు ఉన్నప్పుడు మోర్ దెన్ 25 పిటిషన్స్ పడ్డప్పుడు ప్రతి పిటిషన్కి సత్యవర్ధన్కి నోటీస్ ఇచ్చారు. 15A ప్రకారం ప్రతి నోటీస్ ఆయన అందుకున్నాడు. చాలా వాటికి రాలేదు. చివరికి పోలీసులు బలవంతంగా తీసుకొచ్చేసరికి సత్యవర్ధన్ 3 పేజీలు ఒక రిటర్న్ లెటర్ ఇచ్చాడు. జడ్జికి వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ఏమని, అసలు నేను ఈ కేసు పెట్టలేదు, నాకేం తెలియదు, సాక్షి అని నన్ను సంతకం తీసుకెళ్లారు, నేను గతంలో చెప్పే ఏదైతే ఇది తప్పుడు కేసు అని చెప్తున్నానో ఇది తప్పుడు కేసు, నాకు ఈ కేసుకి సంబంధం లేదు. ఎంత స్పష్టంగా చెప్పాడంటే ఈ రోజున కోర్టుకి అంటే 10వ తారీఖు కోర్టుకి నేను మా అమ్మ ఆటోలో కలిసి వచ్చామని చెప్పాను. నువ్వు ఎలా వచ్చావు, నీకేం థ్రెట్లు ఉన్నాయా, జడ్జి గారు పదే అడిగినప్పుడు కూడా నథింగ్ వాజ్ దేర్ ఇన్ ద రికార్డ్. ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత కూడా నిన్న కూడా సత్యవర్ధన్ ఆల్రెడీ ఈ కేసుకి సంబంధించి అంటే కిడ్నాప్ కేసుకి సంబంధించినటువంటి వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమైనా చూడండి, 10వ తారీఖున జడ్జి గారికి స్టేట్మెంట్ చేసిన మరుక్షణం 11వ తారీఖున వల్లభనేని వంశీ గారితో కలిపి సత్యవర్ధన్ మీద పడమట పోలీసులు FIR కట్టారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 12వ తారీఖు ఈ FIR ఇవన్నీ కూడా జగన్ గారు ఇందాక చాలా సీఎం గారు చెప్పారు. చాలా
బెదిరించి ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టారో వాళ్ళ వంశీ మీద, ఈ సత్యవర్ధన్ మీద, అది చూయించి మీ అందరినీ అరెస్ట్ చేస్తామని బెదిరించి మళ్ళా సత్యవర్ధన్ బ్రదర్ మీద 12వ తారీఖున రాత్రి 8:30కి తీసుకొని అసలు ఎటువంటి ఆధారం కూడా లేకుండా 13వ తారీఖు ఉదయం వంశీని అరెస్ట్ చేశారు. 13వ తారీఖు సాయంత్రం మళ్ళీ సత్యవర్ధన్ ఎక్కడో హైదరాబాద్లో ఉంటే సేఫ్ ప్లేస్లో ఆయన తీసుకొని వచ్చేసి చాలా ప్రయత్నాలు చేసి నిన్న ఏదో 164 స్టేట్మెంట్ రికార్డు చేయించారు అట. మాకైతే ఇంకేం రికార్డు తెలీదు, విల్ సీ ద రికార్డ్. ఇది మొత్తంగా చూసినట్లయితే ఏదైతే ఫాల్స్ కేసు పెట్టి ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి కేసు నమోదు చేసినట్లుగా లాయర్ చెప్తూ ఉన్నారు. అయితే దాదాపుగా గంట సేపు పాటు జరిగినటువంటి ఈ ములాఖాత్లో వంశీ కేసుకి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా బయట ఉన్నటువంటి ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది, అలాగే ఒక భరోసాని ఇవ్వడం జరిగింది. అలాగే మిగిలిన కేసులు ఏవైతే ఫాల్స్ కేసులను పెట్టారో అవన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు ఏవైతే వంశీకి సంబంధించి కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులపైన పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఫాల్స్ కేసులుగా జగన్ చెప్తూ వచ్చారు. ఆల్రెడీ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం చూపిస్తున్నారు. ప్రభుత్వాలు మారితే ఖచ్చితంగా పోలీసులు ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అంటూ కూడా ఒక వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ తోటి దాదాపు గంట సేపు పాటు జగన్ ములాఖాత్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వంశీతోటి సత్యవర్ధన్ బెయిల్ పిటిషన్కి, ఏదైతే వంశీ బెయిల్ పిటిషన్కి సంబంధించి, అలాగే సత్యవర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విషయంలో కూడా వీరిరువురి మధ్యన కూడా కొంత చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ గణేష్తో కాంతి, హెచ్ఎం టీవీ, విజయవాడ.